गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। భగవద్గీత మొదటి అధ్యాయానికి వద్దాం. భగవద్గీత యొక్క మొదటి అధ్యాయం నుంచి ఇవాళ నుంచి భగవద్గీత 18వ అధ్యాయం వరకు ఇక్కడికి వచ్చే ముందు ఒక 10 నిమిషాల ముందు రండి. మీరు పూర్తి లాభం పొందాలి అంటే మీకు తక్షణమే సహాయో జాయతే శీఘ్రం. ఇక్కడే వస్తుంది మీకు సహాయం. నారదోర్ధవ పార్షదేయి, మామూలు వ్యక్తుల సహాయం కాదు, నారదుడు లాంటి వ్యక్తి యొక్క సహాయం మీకు లభిస్తుంది తక్షణమే. మరి దానికి కావలసిన మానసిక స్థితి మీరు లేకుండా వస్తే అట్ట. గొప్ప వ్యక్తి వస్తున్నాడు మన ఇంటికి అని తెలిసేసరికి వెళ్ళవేసేస్తాం. ఇంత చేస్తే ఆ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ గారు తలుపు కూడా తెలవడు, ఆ రోడ్డు నుంచి సర్రమని వెళ్ళిపోతాడు. అంతేగా. కానీ మనం ఏం చేస్తాం, ఆ రోడ్లకి ఏం చేయిస్తాం, గందరగోళం పడతారు. మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, చుట్టుపక్కల ఆ సున్నాలవన్నీ పోస్తారు కదా. మరి భగవద్గీతని మీరు చదివేటప్పుడు ఆ మానసిక స్థితి తెచ్చుకోవటానికి ఖచ్చితంగా 10 నిమిషాల ముందు రండి. 6:15 అయ్యేసరికి మీరు ఇక్కడ కూర్చోండి. ఆ మానసిక స్థితిలోకి వెళ్ళిపోండి. ఏ మానసిక స్థితిలోకి నేను వెళ్ళమన్నానో తెలుస్తున్నా కదా. కళ్ళు మూసుకున్నావు, నువ్వు నా లోపల ఉన్నావు తెలీదు, మనకు తెలుసు, అనుభూతి లేదు కదా. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి గొప్ప వ్యక్తి చెప్పేది ఏంటి అంటే భగవంతుడు ఎక్కడో లేడు, అతను నీ హృదయంలోనే ఉన్నాడు. ఆ అనుభూతి చెందిన వాళ్ళు చెప్పింది అబద్ధం అవుతుంది కదా. అందులో వాళ్ళు ఎలాంటి వాళ్ళు, సత్యసంధులు. అసలు వాళ్ళ ఫస్ట్ కండిషన్ ఏంటంటే వాళ్ళు చెప్పింది కరెక్టే. కర్మంజాలకు వాళ్ళ నోటి నుంచి ఏదైనా ఇంకో మాట వస్తే జరిగిపోతుంది. ఇవాళ సూర్యుడు ఉదయించకూడదు అంది, చచ్చాడు సూర్యుడు. ఇప్పుడు ఉదయించాలా అక్కర్లేదా? మొత్తం ప్రకృతి స్తంభించిపోయింది, తెలుసు కదా, సుమతి యొక్క కదా, సంభవమే అదంతా. కానీ మీరు ఇప్పుడు సూర్యుడిని ఆపకండి, అనవసరంగా మీరందరూ అలాంటి ప్రయత్నాలు చేయకండి. నేనేమంటున్నాను, ఒక 10 నిమిషాల ముందు వచ్చి హృదయంలో ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి, మీ ఇష్టం, మీరు ఏ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఆ శక్తి అందరి శరీరాల్లోనూ ఒకటే. ఆ శక్తిని స్పృశించటానికి, ఆ శక్తి యొక్క అనుగ్రహం పొందటానికి మీరు ప్రయత్నం చేయండి 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు ఆ మూడ్లో ఉన్నారనుకోండి మీరు. తర్వాత ఇవి మనం మాట్లాడుకుంటూ ఉంటే ఈ మాటలన్నీ కూడా ఆ స్థితి నుంచి వచ్చినటువంటి మాటలు. ఇందులో రాసినటువంటి ప్రతి మాట కూడా ఆ స్థితి నుంచి వచ్చినటువంటి మాటలే. డైరెక్ట్గా మీ హృదయానికి వెళ్ళిపోతాయి. ఇవి హృదయానికి వెళ్ళిపోయి నాటుకున్నాక ఎప్పుడు అది వికసిస్తుంది, ఎలా వికసిస్తుంది అన్నది బాధ్యత ఎవరిది? యోగక్షేమం వహామ్యహం, అది కూడా నేనే చూసుకుంటాను అని. మరి ఇది వింటున్నప్పుడు కూడా మీరు అదే మానసిక స్థితి ఉంచుకుంటూ మన హృదయంలో ఉన్నటువంటి ఆ జగద్గురువే అనేక రూపాలలో మనకి దర్శనమిస్తూ ఈ విషయాన్ని మనకి చెప్తున్నాడు. అరవిందో జైల్లో ఉన్నాడు, ఉరి శిక్ష ఖాయం. ఎవరో ఒక పొట్లం ఏదో ఇచ్చారు ఆయనకి. ఆ పొట్లంలో 5వ అధ్యాయంలోని ఒక చిన్న ముక్క శ్లోకార్థం, వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. వాసుదేవుడే అన్ని చోట్ల ఉన్నాడు అనేటటువంటి భావన కలిగినటువంటి వ్యక్తి చాలా కష్టము. ఫ్యాన్లో కరెంట్ ఉంది, ఒప్పుకుంటున్నాం కదా. ట్యూబ్ లైట్లో కరెంట్ ఉంది, ఒప్పుకుంటున్నాం కదా. ఎలక్ట్రికల్ ఫర్నెస్లో కరెంట్ ఉంది, కంప్యూటర్లో కరెంట్ ఉంది, అన్ని చోట్ల కరెంట్ ఉంది. ఇస్త్రీ పెట్లో కరెంట్ ఉంది, బ్యాటరీలో కరెంట్ ఉంది, కొన్ని పెద్ద ఆపరేటర్స్లో, కొన్ని చిన్న ఆపరేటర్స్లో. కానీ అన్నిటి ఆ నడిపించేటటువంటి శక్తి ఏంటి? కరెంట్. ఇది ఈ మానవ శరీరాలన్నిట్లో కూడా ఆ భగవంతుడి యొక్క శక్తే పనిచేస్తోంది అనేటటువంటి అనుభూతిని మనం నిరంతరం ఉంచుకోగలిగితే చాలన్నాడు. అది ఫ్యాక్టే కదా. అనుభూతి ఉంచుకోవటానికి మీకు కష్టం ఏముంది అందులో? ఆ శక్తి ఆ మానవ శరీరాన్ని వదిలేస్తే
ఆ శరీరాన్ని కాల్చి పారేస్తాం కదా, ఇంట్లో ఉంచుకో, మనకి ఎంత ఇష్టం ఉన్నా. శ్రీకృష్ణుడి శరీరాన్ని ఉంచుకోలేదు, మిగతా వాళ్ళ సంగతి వదిలేద్దాం. అంత అందమైనటువంటి శరీరం లేదుట అసలు. దుర్వాసుడు ట్రై చేశాడు పాపం, ఉంచేద్దాం దాన్ని. శ్రీకృష్ణుడు ముందా కుప్పికంతులని కుదరలే అది. తర్వాత ఎప్పుడైనా దాని గురించి మనం మాట్లాడుకుందాం, అమరత్వం గురించి వచ్చినప్పుడు ఇందులో వస్తాయేమంతా కూడా. కానీ సమహాత్మ సుదుర్లభ అన్నది చచ్చిపోయే ముందు 3 రోజుల ముందు చూశాడు. అది ఎలా అర్థం కాలే. కానీ అతనికి ఒక ప్రాక్టీస్ ఉండేది అరవిందోకి, జైలుకి వెళ్ళక ముందు. ఏమీ ఆలోచించినటువంటి మానసిక స్థితిలో ఉండగలిగేటటువంటి సాధన ఆయన 3 రోజుల్లో నేర్చుకున్నాడు. మిమ్మల్ని నేను కోరుకునేది కూడా అదే. ఇక్కడ ఉన్నప్పుడు ఇంటి దగ్గర మీరు ప్రాక్టీస్ చేయక్కలే, వంట చేస్తున్నప్పుడు ఇది ప్రాక్టీస్ చేస్తే కొంపలు అంటుకుంటాయి కదా. పిల్లల్ని స్కూల్కి పంపించాలి, అక్కడ పంపించాలి, అప్పుడు నేను కడుము ఎలా, అప్పుడు వద్దు. ఇక్కడ నేను అడిగేది, లేకపోతే మీరు 1 గంట అరగంట మీకు టైం లేదు పడుకునే ముందు ఈ మానసిక స్థితిని ప్రాక్టీస్ చేసుకోండి. ఆ స్థితిలో ఉండి చాలా బాధపడుతున్నట్ట, ఏం చేయాలో తెలియక అప్పుడు వివేకానంద యొక్క గొంతుకు వచ్చిందిట. వివేకానంద యొక్క గొంతుకు వచ్చి చెప్పినటువంటి, జైల్లో అతను విన్నటువంటి 10-15 రోజులు కాబోలు నిరంతరము ప్రతిరోజు 1 గంట వచ్చి వివేకానంద లెక్చర్ కొట్టి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ చెప్పింది ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. అది లెక్చర్ విని ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ 2వ రోజు లెక్చర్ వచ్చాక నేను ఏం చెప్పాను, ఉండండి మాస్టర్ టేప్ విని చెప్తాం. టేప్ ఏది లేదు మాస్టర్, రామ్ సుబ్బే తాళం వేసుకెళ్ళిపోయాడు. ఆగండి, మరి అది లాభం లేదు, మీరు టేప్ చేసుకోవాలి. ఇక్కడ టేప్ అయి ఉండాలి. 3వ రోజునే అతని కిటికీ ఊచల్లో శ్రీకృష్ణుడు కనిపించేవాట. తీసుకెళ్లే సెంట్రీ పహరా వేస్తూ ఉంటాడు కదా, అక్కడ సెంట్రీ కనిపించేవాడు కాట, శ్రీకృష్ణుడే కనిపించేవాట. కోర్టుకి వెళ్తే మరి అరవిందో అప్పటికి చాలా ఫేమస్ వ్యక్తి, ఆయనకు ఉరిశిక్ష పడుతుంది అని గ్యారంటీ అందరికీ. అంచేత మళ్ళా చూస్తామో చూడమో అతన్ని, అంత పెద్ద దేశభక్తుడు అతను, యోగి కాదు అప్పటికి, అది గుర్తుంచుకోండి, మామూలు దేశభక్తుడు. కానీ ఆ కాలంలో దేశభక్తుడు చాలా గొప్పవాడు కదా, మనకి ఇంకా అప్పటికి స్వాతంత్రం రాలే. అంచేత కోర్టులో లక్షలాది ప్రజలు వచ్చి తండోపతండాలుగా చూస్తే ఈయనకి ప్రజలు కనిపించేవాళ్ళు కాదట, శ్రీకృష్ణుడే కనిపించేవాడు. చివరికి జడ్జి ఉన్నాడే, ఇతను ఉరిశిక్ష వేయబోయేటటువంటి వ్యక్తి, అతనిలో కూడా ఆయనకి శ్రీకృష్ణుడే కనిపించేవాట. మనకి కనిపించడానికి ఏంటి బాధ అంటున్నాను నేను. మీరు శ్రీకృష్ణుడే కనిపించాడు అంటే మళ్ళా ఫ్లూట్ వాయిస్తో పక్కన రాధ కూడా ఉండి, ఆ శ్రీకృష్ణుడు చచ్చినా కనిపించడు. కనిపిస్తే అది మీ హల్యూసినేషన్, ఖచ్చితంగా అది మీ మానసిక భ్రాంతి అంతే. ఎవడు కనిపించాలి? మిమ్మల్ని ఏ శక్తి అయితే నడిపిస్తుందో అదే శక్తి వాడిని నడిపిస్తుంది కాదా? నేను ఏ శక్తితో మాట్లాడుతున్నానో ఆ శక్తి మీలో ఉండటం వల్లే మీరు నేను చెప్పినటువంటి మాటలు వినగలుగుతున్నారు. అది మీకు నిరంతరము గుర్తుంటే మీరు ఆ శ్రీకృష్ణుడి స్థాయిలో ఉన్నట్టే. మీరు కూడా అరవిందో ఏ స్థితిలో ఆ క్షణంలో ఉన్నాడో, వాసుదేవ సర్వమితి ఉన్న స్థితిలో ఉన్నట్టే. ఆ భావం నిరంతరం ఉండాలి. ఎదుటవాడు ఎవడు అని కాదు, ఎదుటవాడు ఎవడు, వాడిలో కూడా ఆ చేతనత్వం ఉండటం వల్లే వాడు నేనెవరిని, నేను కూడా, నాలో కూడా ఆ చేతనత్వం ఉండబట్టే నేను. మరి వీళ్ళందరూ అందరూ నేనే. నేనే ఆ చేతనత్వం యొక్క నేనే. రామకృష్ణ అందరిలోకి దూరలేడు, శ్రీకృష్ణుడు అందరిలోకి దూరలేడు. కానీ అందరిలో ఉన్నటువంటి ఆ చేతనత్వం యొక్క స్థాయి మాత్రము ఒకటే అనేటటువంటి భావనతో కనుక స్టెప్ బై స్టెప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం మనం? అర్జున విషాద యోగం నుంచి స్టార్ట్ అవుతున్నాం. చివరికి ఎక్కడికి వెళ్తాం? 18వ అధ్యాయం వచ్చేసరికి మోక్ష సన్యాస యోగము. నాకు మోక్షము కూడా అక్కర్లేదు, మోక్షాన్ని కూడా నేను అక్కర్లేదు అనేటటువంటి స్థాయికి ఎదగలిగేటటువంటి 18 మెట్లను ఒకదాని తర్వాత ఒకటి అర్థం. దీన్నే దీక్షలు అన్నారు. పూర్వకాలంలో ఈ దీక్షలు వ్యక్తిగతంగా ఇచ్చేవారు. గురువు శిష్యుడు యొక్క స్థాయిని చూసుకుని శిష్యుడు దీన్ని అర్థం చేసుకోగలడు అని దీక్ష ఇచ్చేసేవాడు. దీక్ష ఇచ్చాక కొన్ని జన్మలు వదిలేసేవాడు, మళ్ళా కొన్ని జన్మలు పట్టేది. మళ్ళా వచ్చి ఏం చేస్తున్నావు? ఇంకా అక్కడే ఉన్నాను, సరి చేసుకో, తొందర ఏం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితుల్లో పృథ్వే స్వయంగా దీక్ష పుచ్చుకోబోతోంది. పృథ్వే స్వయంగా దీక్ష పుచ్చుకున్నప్పుడు ఏమవుతుంది? హై స్కూల్ని జూనియర్ కాలేజీగా మార్చారు. ఏమవుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ జూనియర్ లెక్చరర్స్ అవుతారు. కాలేజీని ఇంకాస్త అప్గ్రేడ్ చేశారు, డిగ్రీ కాలేజీ అయింది. వాళ్ళందరూ ఏమవుతారు? ఆటోమేటిక్గా లెక్చరర్స్ అయిపోతారు.
ఆ మానసిక స్థాయిలో వచ్చింది. ఇప్పుడు పృథ్వీ దీక్ష తీసుకుంది కనుక మీ అదృష్టాన్ని అర్థం చేసుకోండి, మీ దురదృష్టాన్ని కూడా గమనించుకోండి. ఇది తెలిసి మీరు దాని స్థితికి వెళ్ళలేకపోతే అంతకంటే పెద్ద దురదృష్టం లేదు. పృథ్వీ ఎప్పుడైతే దీక్ష తీసుకుందో ఆ రోజు నుంచి ఒక నిర్ణయానికి వచ్చింది. దాన్ని ఏదైనా అనుకోండి, మన వాడుక భాషలో పార్లమెంట్ అనుకోండి, పార్లమెంట్ అనలేను దాన్ని. ఒక సప్త ఋషుల సమూహము ఈ మొత్తము విశ్వ యొక్క పరిపాలనా వ్యవస్థను గమనిస్తుంది. కానీ ఆ సప్త ఋషుల సమూహము మనం అనుకున్నట్టు గమనించటంలే. అది ఎలా గమనిస్తోంది, ఏం గమనిస్తోంది అనేది 11వ అధ్యాయంలో చదువుకుందాం మనం. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని నిర్ణయానికి వచ్చారు? మానవ జాతి, మానవ శరీరంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఋషే. వాడు ఋషి అనేటటువంటి కావలసిన చేతనత్వ ధారలు కూడా మేము ప్రపంచానికి దింపేస్తున్నాం. ఇంకా వాడు దాన్ని అర్థం చేసుకుంటాడా, అర్థం చేసుకోడా? ఎంత అద్భుతంగా ప్రద్యుమ్నుడి యొక్క సీరియల్ మనతో పాటు ప్రాక్టికల్ గా వస్తుందో మన పరివారం వాళ్ళకి చాలా బాగా తెలుసు. అక్కడ శ్రీకృష్ణలో జరుగుతూ ఉంటుంది, ఇక్కడ మన సాధనలో జరుగుతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు జరిగేది? ఋషి యొక్క స్థాయికి ఎరిగిపోవటానికి పెర్మిషన్ వచ్చింది. శరీరం పెరిగిపోతుంది, మనస్సు బాల మనస్సే. శ్రీకృష్ణుడు ప్రాబ్లం అది. నా కొడుకు కూడా అలాగే అవుతాడేమో. శరీరాన్ని అయితే పెంచేస్తున్నావు రసాయన విద్య ద్వారా నువ్వు. నాయన బ్రహ్మ, నువ్వు పక్కనుండు కాస్త. అక్కడ బ్రహ్మ అన్న గాయత్రి మంత్రం అన్న తేడా లేదు. మీరు అది అర్థం చేసుకోండి. అంచేత ఎప్పటి నుంచి ప్రపంచానికి గాయత్రి మంత్రాన్ని అందజేశారో ఆలోచించుకోండి. ఎంత ప్లాన్డ్ గా వాళ్ళు వెళ్తున్నారు. 1875 నుంచి అందజేశారు. ఇప్పటి నుంచి కాదు గాయత్రి. కానీ ఎంతమంది పొందుతున్నారు దాన్ని? ఎన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారు, ఎంత తెలివి తక్కువ ప్రశ్నలు అవి. ఆడవాళ్ళు చేయొచ్చా, చేయకూడదా, మగాళ్ళు మాత్రమే చేయాలా, ఎప్పుడు చేయాలి, స్నానం చేసి చేయాలా, స్నానం చేయకుండా చేయాలా, రకరకాలైనటువంటి ప్రశ్నలు. స్నానం చేయకపోతే మేము అపవిత్రం కదండి. స్నానం చేసావు, బాగా సబ్బు అది రాసుకున్నావు, మరి నీ ఇంటెస్టైన్స్ లో ఏముంది బాబు? ఏముంది? మీ కిడ్నీస్లో ఏముంది? దాన్ని కడగండి, అంతే. కిడ్నీకి వచ్చి పారేయాలి, ఇంటెస్టైన్స్ తీసి పారేయాలి. చచ్చాడు వీడు, ఇంకా భోజనం చేయలేడు, ఏమీ చేయలేడు. ఎంత మూర్ఖత్వము! ధర్మక్షేత్రంలో ఉన్నటువంటి కుళ్ళు, ధర్మక్షేత్రంలో ఉన్నటువంటి ఆ అంధకారాన్ని మనం పోగొట్టుకోవాలి. మనం ఇంకోళ్ళకి పోగొట్టక్కర్లే. మనకి పోతే మన చూసి పక్కవాడు కూడా చేసేస్తాడు.